మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 సంవత్సరంలో పార్లమెంట్లో ఆమోదం పొందింది. 2006 ఫిబ్రవరి 2 నుండి తెలంగాణలో ప్రారంభమైంది. ఫిబ్రవరి 2 ప్రారంభమైన రోజు సందర్భంగా నేడు జిల్లా పరిషత్ ఆవరణలో గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పాత పద్ధతిలోనే ఉపాధి హామీని కొనసాగించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శేఖర్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు మహేష్, సతీష్, లక్ష్మణ్, అర్జున్, దాసు, కేవీపీఎస్ నాయకులు మహేష్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ చట్టం పేదలకు కూలీలకు అనేక ఉపయోగకరంగా ఉండేది. 2025లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈబీజీ రామ్జీ చట్టం వలన ఉపాధి హామీ పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈబీజీ రామ్జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి. కాపాడుకుందాం ఉపాధి హామీ చట్టాన్ని. కొనసాగించాలి ఉపాధి హామీ చట్టాన్ని పాత పద్ధతిలోనే. కొనసాగించాలి ఉపాధి హామీ చట్టాన్ని పాత పద్ధతిలోనే. రద్దు చేయాలి ఈబీజీ రామ్జీ చట్టాన్ని. రద్దు చేయాలి ఈబీజీ రామ్జీ చట్టాన్ని. నశించాలి. 2005 సంవత్సరంలో వామపక్ష పార్టీలు అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘాల పోరాట ఫలితంగా 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చింది. ఈ చట్టం వలన కేంద్ర ప్రభుత్వం 90% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధుల్ని కలిగి నాటి నుండి 19 సంవత్సరాల కాలంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. 2005లో చట్టం వచ్చిన తర్వాత 2006 ఫిబ్రవరి 2వ తారీఖు నాడు, అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ప్రారంభించినటువంటి రోజు కనుక మహాత్మా గాంధీ పేరును తొలగిస్తున్నందున మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర ఈరోజు పాత పద్ధతిలోనే ఉపాధి హామీ చట్టం ఉండాలని చెప్పేసి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు ఉపాధి హామీని ఎత్తేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే రోజుకు 2 పూటల ఫోటోలు, అదేవిధంగా ఆధార్ కార్డు బేస్డ్ పేమెంటు, అదేవిధంగా కులమతాల ఆధారంగా పేమెంట్ ఇవ్వడం, అదేవిధంగా సమ్మర్ అలవెన్స్ను కట్ చేయడం, నిరుద్యోగ వృత్తిని కట్ చేయడం, ఇట్లాంటి అనేక అంశాలు తీసుకొచ్చి ఈరోజు ఉపాధి హామీ నుండి పేదల్ని తొలగించే కార్యక్రమం చేసింది. నిన్న కేంద్రము బడ్జెట్ పెట్టినటువంటి పరిస్థితి, 125 రోజులు పన్నులు మేము పెంచుతున్నామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి నిన్నటి బడ్జెట్లో 95,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉపాధి హామీ కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. 125 రోజులు పని కావాలి అని చెప్పేసి అనుకుంటే 3 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఉపాధి హామీ కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే 2 లక్షల కోట్లు ఉపాధి హామీకి బడ్జెట్ తగ్గినటువంటి పరిస్థితి ఉంది. అందుకని 3 లక్షల కోట్లు బడ్జెట్ సవరించి 3 లక్షల కోట్లు ఖచ్చితంగా బడ్జెట్లో పెడితేనే ఉపాధి నడుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తూ ఉన్నాం. పేదలకు కూలీలకు ఉపయోగకరంగా ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తే రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నూకలు చెల్లుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఫిబ్రవరి 12 నాడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కార్మిక సంఘాలు, ఇతర రైతు సంఘాలన్నీ కూడా నిర్వహించబోతూ ఉన్నాయి. ఈ ఫిబ్రవరి 12 నాడు కూడా ఎక్కడికక్కడ కూలీలందరూ కూడా ఈబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలి, పాత పద్ధతుల్లోనే ఉపాధి హామీ కొనసాగించాలని చెప్పేసి ఎత్తెత్తున ఈ సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచేంత వరకు కూడా పోరాటంలో పాల్గొనాలని చెప్పేసి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రజానికానికి పిలుపునివ్వడం అనేది జరుగుతూ ఉంది.